Good morning, my dear students. So now in this video I am going to explain the fourth synthetic reaction, that is Stark-Enamine reaction. Stark-Enamine reaction. So here alpha hydrogens having carbonyl compounds, they undergo reaction or dehydration. They undergo dehydration with amines and form enamines. ఆల్ఫా హైడ్రోజనులు గల కార్బొనైల్ సమ్మేళనాలు ప్రైమరీ లేక సెకండరీ అమీనులతో నిర్జలీకరణంలో పాల్గొని ఇనామిన్లను ఇచ్చును. ఇనామిన్ అంటే ఏమి అంటే ఇట్ ఈజ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ అమీన్. Alpha beta unsaturated amine is known as enamine. ఆల్ఫా బీటా అసంతృప్త అమీన్లనే మనము ఎనామిన్లు అని అంటాం. ఈ ఎనామిన్లు ఎట్లా ఫామ్ అవుతున్నాయి అంటే ఆల్ఫా హైడ్రోజన్లు ఇచ్చే ఆల్డిహైడులు లేక కీటోనులు అమీన్లతో ప్రైమరీ లేక సెకండరీ అమీన్లతో నిర్జలీకరణంలో డీహైడ్రేషన్లో పాల్గొంటున్నాయి. సో దేని ప్రెజెన్స్లో అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్ దే అండర్గో డీహైడ్రేషన్ అండ్ ఫార్మ్ ఎనామిన్. సో నిర్జలీకారిణిగా ఇక్కడ పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్ని యూజ్ చేసినాం. పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్. సో పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్ ప్రెజెన్స్లో ఆల్ఫా హైడ్రోజన్స్ హ్యావింగ్ కీటోన్స్, దే ఆర్ అండర్గోయింగ్ డీహైడ్రేషన్ విత్ సెకండరీ అమీన్ అండ్ ఫార్మ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ అమీన్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ ఎనామిన్స్. వాటినే మనము ఎనామిన్లుగా అంటున్నాం. సో దీన్నే స్టార్క్ ఎనామిన్ రియాక్షన్ అని అంటున్నాం. So mechanism, and first step from tosyl sulfonic acid released proton reacts with ketone and form oxonium ion. So here protonation, first step is protonation. ప్రోటనీకృతం అవుతోంది. ఆల్ఫా హైడ్రోజన్లు ఇచ్చేటటువంటి కీటోనులు ప్రోటానుతో ప్రోటనీకృతమై ఆక్సోనియం అయాన్ ఫామ్ అవుతుంది. ఎక్కడ ప్రోటాను రిసీవ్ చేసుకుంటుంది అంటే H+ను ఎక్కడ స్వీకరిస్తుంది కీటోన్ అంటే ఆక్సిజన్ మీద అన్పేర్డ్ ఎలక్ట్రాన్ పెయిర్, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్, బంధంలో పాల్గొనే ఎలక్ట్రాన్ జంటకు H+గా తీసేసుకోవడం వల్ల ఆక్సిజన్ ఒక జంటను హెచ్కి ఇచ్చేసి ఆక్సిజన్ ఎలక్ట్రాన్ కొరతను ఏర్పరచుకోవడం వల్ల పాజిటివ్ ఛార్జ్ ఏర్పడుతోంది ఆక్సిజన్ పరమాణువు మీద. దాన్ని మనము ఆక్సోనియం అయాన్ అని అంటున్నాం. సో ఫస్ట్ స్టెప్ ఫార్మేషన్ ఆఫ్ ఆక్సోనియం అయాన్ అంటే ఏం చేస్తుంది, ప్రొటనేషన్ జరిగింది. సో ఇన్ సెకండ్ స్టెప్ ద ఫార్మ్డ్ ఆక్సోనియం అయాన్ రియాక్ట్స్ విత్ సెకండరీ అమీన్. సో ఎక్కడ రియాక్ట్ అవుతుంది, సి డబుల్ బాండ్ ఓ గ్రూప్లో ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ కార్బన్. సో కార్బన్కు ఆక్సిజన్కు మధ్య ఉన్న ఎలక్ట్రాన్స్ను ఆక్సిజన్ లాగేసుకొని ఓ మైనస్ అవుతాయి, కార్బన్ పాజిటివ్ ఛార్జ్ అవుతుంది. సో కార్బన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ లేదా ఎలక్ట్రాన్ డిఫిషియన్సీని డిక్రీజ్ చేసుకోవడానికి నైట్రోజన్ మీద ఉన్న సెకండరీ అమీన్లో నైట్రోజన్ మీద ఉన్న ఎలక్ట్రాన్ జంటను తీసేసుకొని సిఎన్ బాండును ఫామ్ చేస్తుంది. సిఎన్ బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఆ పై ఎలక్ట్రాన్స్ ఆక్సోనియం అయాన్ ఆక్సిజన్ లాగేసుకొని దాని కొరతను తగ్గించుకుంది. దీని నుండి
హెచ్ ప్లస్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఎక్కడికి హెచ్ ప్లస్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అంటే, సో ఇక్కడ యాక్చువల్గా నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు సెకండ్ స్టెప్లో సెకండరీ అమీన్ నైట్రోజన్ నుండి ఎలక్ట్రాన్ జంటని ఇస్తోంది కాబట్టి నైట్రోజన్ మీద ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. సో ఆ పాజిటివ్ ఛార్జ్ను నల్లిఫై చేసుకోవడానికి లేదా పాజిటివ్ ఛార్జ్ను తెచ్చుకోవడానికి థర్డ్ స్టెప్లో హెచ్ ప్లస్ ట్రాన్స్ఫర్ జరిగి మనకు మరి ఎక్కడికి హెచ్ ప్లస్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, ఫ్రమ్ నైట్రోజన్ టు ఆక్సిజన్ జరిగి వన్స్ అగైన్ ఆక్సోనియం అయాన్, హైలీ అన్స్టేబుల్ ఆక్సోనియం అయాన్ ఏర్పడుతుంది, అస్థిరమైనటువంటి ఆక్సోనియం అయాన్. సో ఇది ఇమ్మీడియట్గా ఆ ఆక్సిజన్కు కార్బన్కు మధ్య ఉన్న ఎలక్ట్రాన్స్ను యాక్సెప్ట్ చేసేసి H2O వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయ్యి నెక్స్ట్ హెచ్ ప్లస్ అయాన్ ట్రాన్స్ఫర్ జరిగి ఎనామిన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎనామిన్ ఫామ్ అవుతుంది, దీన్నే మనము స్టార్క్ ఎనామిన్ రియాక్షన్ అని అంటున్నాం. సో ఫస్ట్ స్టెప్ ఏమి అంటే, ఫస్ట్ స్టెప్లో ప్రొటనేషను, సెకండ్ స్టెప్లో సెకండరీ అమీన్ రియాక్ట్ అవ్వడము, థర్డ్ స్టెప్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్ అండ్ రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, ఫోర్త్ స్టెప్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్. సో మనకు ఎనామిన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది స్టార్క్ ఎనామిన్ రియాక్షన్. సో దీంతో మనకు ఫోర్త్ సింథటిక్ రియాక్షన్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.